జై శ్రీమన్నారాయణ. ఈ ఒక్క వ్రతం ఆచరించి మీ జీవితాల్ని మార్చుకోవచ్చు. శ్రీమన్నారాయణుని కలియుగ అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే జీవితంలో అపారమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియోలో మీరు తెలుసుకోగల విషయాలు: వ్రత మహత్యం, ఫలితాలు, శ్రీవారి కృప. భక్తి నియమంతో ఈ వ్రతం ఆచరించి శ్రీవారి కృపకు పాత్రులు. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 7 శనివారాల వ్రతం. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం ఇంతకు ముందు లేడు, ఇక తర్వాత కూడా ఉండబోడు. సాక్షాత్తు ఈ వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే మనందరినీ అనుగ్రహించడానికి ఈ కలియుగంలో భూలోకములో పవిత్ర కొండలపైన శ్రీనివాసునిగా అవతరించాడు. ఆ శ్రీనివాసుని లీలలు అద్భుతం. నమ్మిన వారికి కొంగు బంగారం. అనంతుడు, ఆపదముక్కులవాడు. తరతరాలుగా స్వామి తనను నమ్మిన వారిని రక్షిస్తూ వారికి ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ శ్రీనివాసునికి తన భక్తులంటే అత్యంత ప్రేమ. మనం అహంకారాన్ని, ఇహలోక విషయాలపై మమకారాన్ని వదిలి ఆ స్వామిని ప్రార్థిస్తే అన్నీ తానే చూసుకుంటాడు. కలియుగంలో అంతకు మించిన దైవం మరొకరు లేరు. ఇందువలననే తిరుమలను రోజు కొన్ని వేల మంది దర్శిస్తూ స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. శ్రీనివాసుని లీలలు అద్భుతం. ఆ స్వామిని మనసారా కొలిస్తే అంతటి మహత్తర దేవుడు మరొకరు మనకు కనబడరు. శ్రీ వెంకటేశ్వర తత్వాన్ని అర్థం చేసుకుని అంతకు మించిన బ్రహ్మాండం మరొకటి ఉండదు. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా పిలువబడుతున్న ఈ వ్రతాన్ని స్వామివారి అనుగ్రహంతో రచించబడింది. ఈ కలియుగములో మానవులందరూ ఎన్నో బాధలు పడుచున్నారు. ఆ బాధల నుండి బయటపడడానికి ఈ వ్రతం ఒక్కసారి ఆచరిస్తే చాలు, అన్ని బాధలు తొలగిపోతాయి. ఈ వ్రతం మొదటి అధ్యాయం పవిత్ర తిరుమల 7 కొండలపైన రచించడం జరిగింది. మిగిలిన 4 అధ్యాయాలు మహామునులైన విశ్వామిత్ర, భరద్వాజ, వశిష్ఠ, అత్రి మహర్షుల అనుగ్రహంతో రచించడం జరిగింది. తపస్సంపన్నులైన వారి అనుగ్రహం కలగడం ఎన్నో జన్మల పాప పుణ్యఫలముగా భావిస్తూ ఉన్నారు. ఈ వ్రతం ఆచరించడం ఎంతో సులభం. సాక్షాత్తు శ్రీనివాసుడే అనుగ్రహించినట్లుగా ఎవరి శక్తి కొలితే వారు ఈ వ్రతం ఆచరించవచ్చును. ఎంతటి కష్టమైనా ఈ వ్రతాన్ని ఆచరించిన కొన్ని క్షణాల్లోనే అన్ని కష్టాలు తీరిపోతాయి. అయితే ఆచరించేటప్పుడు మాత్రం భక్తి ప్రధానం. ప్రశాంత చిత్తంతో పూర్తి మనస్సునంతా స్వామివారి పాదాలపైనే ఉంచి ఈ వ్రతాన్ని ఆచరిస్తే అద్భుత ఫలితాలు వెంటనే అనుగ్రహించగలడు ఆ స్వామి. కలియుగ వాసులైన మనందరి కష్టాలు, మనకున్న పరిమితులు, వసతులు అన్నీ ఆ శ్రీమన్నారాయణకి తెలుసు. అందుకే ఆ శ్రీనివాసుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభతరమైన మార్గాన్ని ఉపదేశించారు ఆ స్వామివారు. ఈ వ్రతం ఆచరించిన వారికి, వ్రత కథను విన్నవారికి, ప్రసాదం స్వీకరించిన వారికి ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వారి వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. భక్తికి ఎటువంటి ఎల్లలు లేవు. చిన్న భక్తుడు, పెద్ద భక్తుడు అని ఎప్పుడూ ఉండదు. భక్తి ఒక అమృత స్రవంతి. అందరు భక్తికి మూలపురుషుడు ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే. ఆ శ్రీనివాసుని ఆప్తులైన మీ అందరికీ కూడా నా నమస్కారం. శ్రీనివాసునికి అత్యంత ప్రియమైన ఇంతటి ఈ మహత్తర వ్రతకల్పాన్ని రచించడానికి మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఇంతకంటే కావలసింది మరేముంటుంది? ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన ఆ పరబ్రహ్మమూర్తికి ఇవే నా ప్రణామములు. శ్రీవారి సేవలనే గడపాలని, శ్రీవేంకట తత్వాన్ని ప్రజలందరి హృదయాలకు చేరువుగా తీసుకెళ్లడమే అందరి జీవిత గమ్యంగా ఉండాలని ఆ స్వామివారికి విన్నవించుకుంటున్నాను. ఇక మనం ఈ వ్రతం ఎలా చేయాలి, ఎవరు చేశారు అనేది తెలుసుకుందాం. వ్రత విధానం. శ్రీ వెంకటేశ్వర వ్రతం 2 విధాలుగా ఆచరించవచ్చు. మొదటి పద్ధతిలో వివాహం, గృహప్రవేశం, నూతన వ్యాపార ప్రారంభం మొదలైన శుభకార్యాలలో పురోహితుని చేత కలశస్థాపన చేసి విశదంగా ఆచరించవచ్చును. రెండో పద్ధతితో శుచిగా స్నానం చేసి
ఏ రోజైనా కేవలం కథలు పఠించిన వ్రతము చేసిన ఫలితం దక్కుతుంది. ఇక మొదటి పద్ధతి, కలియుగములో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం ఆచరించడం అతి తేలికైన మార్గం. ఈ వ్రతమాచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణచే అనుగ్రహించబడిన ఈ వ్రతం ఆచరించడం అతి సులభం. ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చును. ఆర్థిక బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ, మరే ఇతర కారణాల వల్లనైనా మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించినదే తడవుగా అన్ని కష్టాలు తీరిపోతాయి. అలాగే మీ ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినప్పుడైనా కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఉద్యోగ వ్యాపారాభివృద్ధి నిమిత్తము కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఎంతో అద్భుత ఫలితాన్ని వెంటనే పొందగలరు. ఈ వ్రతాన్ని ముందు చెప్పిన విధముగా ఎప్పుడైనా ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర, మాఘ, కార్తీక మాసాల్లో కానీ, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులందు కానీ, శ్రవణం, స్వాతి నక్షత్ర దినములందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకం. ఉదయమును కానీ, సాయంత్రమును కానీ ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయాలతో కూడి ఉన్నది. మొదటిది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహించగా, మిగిలిన 4 అధ్యాయములకు మహాతపస్సంపన్నులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మహామునులో ప్రవక్తకులై ఉన్నారు. మీ స్వగృహమునందు కానీ, వసతి గృహమునందు కానీ, శ్రీ స్వామివారి ఆలయమునందు కానీ, ఏ పుణ్యక్షేత్రమునందు కానీ, నదీ తీరమునందు కానీ ఈ వ్రతమును ఆచరించవచ్చును. వీలున్నంత వరకు బంధుమిత్రులను పిలుచుకొని ఆచరించవలను. ముందుగా ఈ వ్రతమును చేసుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత మండపాన్ని ఏర్పాటు చేసుకుని అందు శ్రీ వెంకటేశ్వర స్వామి పటమును ఉంచవలెను. శ్రీదేవి, భూదేవుల ఉత్సవ విగ్రహములతో కూడిన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పటమును కూడా ఉంచుకొని మిక్కిలి శ్రేష్టం. ఈ స్వామివారి ప్రతిమ కానీ, రూపాయి బిళ్ళను కానీ ఉంచుకొచ్చవచ్చు. అటు తర్వాత కలశస్థాపన చేయవను. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మాదిరిగా మండపం ఏర్పాటు చేసుకుని కలశస్థాపన చేయవను. నవగ్రహాలను, అష్టదిక్పాలకులను ఆహ్వానించవలను. ముందుగా పసుపు వినాయకుని పూజించి వ్రతము నిర్విఘ్నంగా జరుగుటకు ప్రార్థించవలను. 5 అధ్యాయాలను చదివి ఈ వ్రతాన్ని అతి భక్తి శ్రద్ధలతో చేసిన వారికి శ్రీనివాసుడే స్వయంగా బంధువు రూపంలో కానీ, అపరిచిత అతిథి రూపంలో కానీ, క్రిమి కీటగాదుల రూపంలో కానీ, జంతు రూపంలో కానీ వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారని శ్రీ స్వామివారే సెలవిచ్చారు. ప్రతి కథ పూర్తవగానే ఒక కొబ్బరికాయ నివేదించవారని, లేనిచో కనీసం బెల్లం ముక్కైనా పెట్టవచ్చును. కథలన్నీ అయిన తర్వాత గోధుమ రవ్వ, చక్కెర కలిపిన మహాప్రసాదాన్ని నివేదించాలి. ఇందులో అరటిపండ్లు ముక్కలు తప్పక వేయాలి. వ్రతకథ అయిన తర్వాత గోవింద గోవింద, గోవింద గోవింద, గోవింద గోవింద అని 3 సార్లు ప్రార్థించాలి. అన్నప్రాసన, నామకరణము, ఉపనయనము, వివాహము, గృహప్రవేశము, వ్యాపారం వంటి శుభకార్యాలలో ఈ మొదటి పద్ధతిలో చేయవలెను. ఇక రెండో పద్ధతి, సాక్షాత్తు శ్రీ స్వామివారే సెలవిచ్చిన మరొక విశేషం ఏమనగా, ఒకవేళకు మనకు ఎటువంటి కష్టమైనా కలిగినా ఇంత వివరముగా ఆచరించడానికి కుదరనప్పుడు తాము ఈ పద్ధతిని కూడా ఆచరించవచ్చును అని సెలవిచ్చారు. మనసులోనే ఇంట్లో సుఖ సంతోషాలతో వెల్లివిరియడానికి ఈ కథలు ప్రతి శనివారం చదువుకొనవచ్చును. లక్షలాది మంది ఈ పద్ధతిలో ప్రస్తుతం ప్రతి శనివారం ఈ రెండో పద్ధతిలో వ్రతం ఆచరిస్తున్నారు. ఈ పద్ధతి చాలా తేలికైంది. ఈ పద్ధతిలో ఈ వ్రతము చేసిన శ్రీనివాసుని అనుగ్రహ ప్రాప్తి వెంటనే కలుగుతుంది. వ్రతము ఆచరించిన రోజు ఉదయం స్నానం చేయగానే పూజగదిలో స్వామివారి పటం ఎదురుగా కూర్చుని వ్రతము నిర్విఘ్నంగా జరగడానికి శ్రీ విఘ్నేశ్వరుని మనసులోనే ప్రార్థించి మనసులో అష్టదిక్పాలకులను, నవగ్రహాల దేవతలకు నమస్కరించవలెను. వీలనిచో శ్రీ వెంకటేశ్వర, శ్రీ మహాలక్ష్మి, శ్రీ పద్మావతి అష్టోత్తరాలు చదువుకొనవలెను. తర్వాత 5 అధ్యాయాలు చదవాలి. మీకు వీలుంటే కథలన్నీ పూర్తవ్వగానే ఒక కొబ్బరికాయను నివేదనగా చేయండి. లేదా ఏదైనా ఫలము, లేదా బెల్లం ముక్క, లేదా తాజాగా వండిన పాయసం వంటి తీపి పదార్థాలు కూడా నివేదించవచ్చు. ఇవియే కాకుండా ఆచరించలేకపోతే రవ్వంత చక్కెర శ్రీ స్వామివారికి నివేదించిన స్వామి చాలా సంతోషిస్తాడు. శ్రీనివాసునికి కావలసిన భక్తి మాత్రమే, హంగు ఆర్భాటం కాదు. ఈ వ్రతము భర్తలు ఇద్దరూ కలిసి చేసుకునవచ్చును. ఉద్యోగస్తులకు కుదరని ఎడల భార్య భర్త విడిగా కూడా చేసుకోవచ్చును. ఈ వ్రతము చేయి రోజున ఉపవాసం చేయవలసిన అవసరం కూడా లేదు. అలాగే ఈ వ్రతం ఇన్ని వారాలు తప్పక చేయాలని నియమం కూడా లేదు.
మన వీలుని బట్టి ఎన్నిసార్లైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. స్వామివారికి తులసి దళాలన్న ప్రీతి మిక్కిలి కావున పూజలో తులసి దళాలు నివేదించిన అత్యంత ఫలము కలుగును. వ్రతము పూర్తి అయిన పిదప ఆ తులసి దళాలను అందరూ ప్రసాదముగా తీసుకునిచో అన్ని రోగాలు నశించి అష్టైశ్వర్యములు కలుగును. వ్రత సమాప్తి కాగానే కొబ్బరికాయని కొట్టి కొబ్బరి ముక్కలు మహాప్రసాదంతో కలిపి శ్రీవారికి నివేదనించి మీరు స్వీకరించి వచ్చిన వారికి ఇచ్చినచో ఎంతో పుణ్యము లభించును. కావున ఈ వ్రతమును వీలునచో తప్పక యథావిధిగా కలశ స్థాపనతో వివరముగా చేసుకునవలను. వీలు కాని వారు ప్రత్యేక పద్ధతులతో రెండో విధముగా మాత్రమేనా చేసుకునవచ్చును. ఒకటి, మనందరం గుర్తుకొంచుకోవాల్సింది ఏంటంటే మన కష్టములన్నీ విశ్వమంతటిలో ఆ స్వామివారికి తెలిసినట్లుగా మరెవరికీ తెలియవు. కావున ఆ దయామయుని ప్రార్థించి సంకల్పించి వ్రతమాచరిస్తే తప్పక మనోసిద్ధి నెరవేరగలదు. అన్ని కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభించగలవు. సమస్త సన్మంగళాని భవంతు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు. శుభం భవతు.